హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఎటువంటి మ్యారినేషన్స్ లేకుండా ముక్క మెత్తగా సాఫ్ట్గా జ్యూసీలా ఉండేలాగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2-3 ఎమ్మల కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలను కొంచెం దోరగా వేయించుకోండి. ఇలాగా ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయలను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం రంగు మారిన తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన ఒక 1/2 కేజీ చికెన్ ముక్కలు వేసుకోండి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలాగ అంతా కలిసేటట్టుగా ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10-15 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. నాకైతే నీళ్ళు అవసరం పడలేదు. మీకు నీళ్ళు అవసరం పడితే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ చికెన్ని ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఒక టీ స్పూన్ అంటే మీ కారానికి తగినంత రెడ్ చిల్లీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి ఒక టీ స్పూన్, అలాగే వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, అలాగే గరం మసాలా పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నాకైతే కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంది కదా, అందుకని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. మీకు గ్రేవీ తక్కువగా ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే గరం మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. గరం మసాలా పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ముక్క మాత్రం సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉండిద్ది. మనకి బిర్యానీ పలావ్ వీటిలోకి సైడ్ డిష్గా కూడా బాగుండిద్ది, స్టార్టర్గా కూడా చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.